ఆ దంపతులకు పిల్లలు లేరు, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు. మరి వారి తర్వాత ఎలా అనుకున్నారు బంధువులంతా. కానీ వాళ్ళు అనుకోలేదు, ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు తిరుమల వెంకన్నే సర్వస్వం. వనస్థలిపురంలో వాళ్ళు కట్టుకున్న ఇంటికి పెట్టుకున్న పేరు కూడా ఆనంద నిలయం. తమకు పిల్లలు లేరు కాబట్టి తమ తర్వాత ఆ ఇంటితో పాటు తాము పొదుపు చేసుకున్న డబ్బంతా కూడా టీటీడీకి డొనేట్ చేయాలి అని అనుకున్నారు. అనుకోవడమే కాదు, అందుకు తగ్గట్టుగా ఒక వీలునామా కూడా రాసి ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ ఇంకా తన బావమరిదిని తమ ఆస్తికి ట్రస్టీలుగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తమ కోరిక నెరవేర్చుకున్నారు. హైదరాబాద్ లోని ఎర్రాప్రగడ వెంకట సూర్య సత్యభాస్కర్ రావు ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ గా రిటైర్ అయ్యారు. కోవిడ్ టైంలో భాస్కర్ రావు భార్య లక్ష్మి కన్నుమూశారు. కొంతకాలం తర్వాత భాస్కర్ రావు కూడా కన్నుమూశారు. అయితే ఆయన కోరిక మేరకు ఇప్పుడు ట్రస్టీలు తిరుమల వచ్చి టీటీడీ అడిషనల్ ఈవోను కలిసి భాస్కర్ రావు పొదుపు చేసిన 66 లక్షల రూపాయలకు సంబంధించిన బ్యాంకు డీడీలు, 3 కోట్ల విలువ చేసే ఆ ఇంటి పత్రాలు అందజేశారు. ఆ 66 లక్షలు అన్నప్రసాదం ట్రస్ట్కు, సర్వశ్రేయ వేద పరిరక్షణ, గో సంరక్షణ, విద్యాదాన, శ్రీవాణి ట్రస్ట్లకు ఉపయోగించాలి అని, అలాగే తన ఇంటిని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించాలని వీలునామాలో రాశారు. అదేవిధంగా ఇప్పుడు టీటీడీ కూడా ఆయన కోరిక మేరకు అలాగే చేయబోతోంది. పిల్లలు లేని దంపతులకు ఇప్పుడు భాస్కర్ రావు వీలునామా ఒక మార్గదర్శనం.